నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సమంత చైతన్య విడాకులకు కేటీఆర్ఏ కారణమన్న కొండా సురేఖ. రేవ్ పార్టీలతో హీరోయిన్ల జీవితాలు నాశనం చేశారని ఆరోపణ. మంత్రి సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్. బేషరతుగా క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్. ప్రత్యర్థులను విమర్శించేందుకు తమను లాగొద్దన్న నాగార్జున. వ్యక్తిగత విషయాలను గౌరవించాలని సురేఖకు హితవు. మూసి బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ అన్న కేటీఆర్. డబ్బుల కోసం రాహుల్ గాంధీ బుల్డోజర్ నడిపిస్తున్నారని విమర్శ. మూసి హైడ్రాలతో రాహుల్కు సంబంధం లేదన్న కాంగ్రెస్. బీఆర్ఎస్ నేతలు 800 చెరువులు కబ్జా చేశారని ఆరోపణ. గాంధీ జయంతి వేళ దేశవ్యాప్తంగా ఘన నివాళులు. బాపు జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడిన ప్రధాని. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మొదలైన బతుకమ్మ సంబరాలు. ఎంగిలిపూల పండుగలో ఆడి పాడుతున్న ఆడబిడ్డలు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పెట్టిన పోస్టులను కేటీఆర్ ఎందుకు ఖండించలేదని మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. నాగచైతన్య సమంత విడాకులకు కేటీఆర్ కారణమని కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్ వ్యవహార శైలి వల్ల కొంతమంది హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకున్నారని మండిపడ్డారు. చేస్తారు, నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు. భారతీయ రాష్ట్ర సమితి పైన పేరుంటది, అకౌంట్ పేరు, కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి. ఇవన్నీ ఉంటే అట్లీస్ట్ కొంచెమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు. నువ్వు మనిషివేనా? అసలు నువ్వు ఒక తల్లికి పుట్టలేదా? ఒక భార్యను చేసుకోలేదా? ఒక బిడ్డను కనలేదా? నువ్వెందుకు రియాక్ట్ అవుతలేవు? మీ భారతదేశ నువ్వు ఒక వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా నువ్వు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. అకౌంట్ మాది కాదని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళను పార్టీల నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది. ఒక విధంగా ఈ రోజు నాగ చైతన్యకు విడాకులు అవ్వడానికి కారణం కూడా కేటీఆర్ గారే. నేను ఓపెన్ గా చెప్తా ఉన్నాను. ఫోన్ ట్యాపింగ్ అవును చేసింది ఎవరు? మీరే కదా. మీరు చేయడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేశాం, కానీ పేర్లు చెప్పలేదు కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. సంబంధం లేని అంశాల్లో మంత్రి కొండా సురేఖ తనను లాగితే ఏం సంబంధమని, ఏడుపులు పెడబొబ్బలు ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. గతంలో సోషల్ మీడియాలో కేసీఆర్పై తమపై దాడి చేయలేదా అని ప్రశ్నించిన ఆయన ఇంత దారుణంగా మాట్లాడలేదని అన్నారు. గతంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఏం మాట్లాడారో గుర్తులేదా అని అడిగారు. తాను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని ఎలా అంటారని ప్రశ్నించారు. ఆరోపణలు చేసిన వారు మహిళలు కారా? తమ ఇంట్లో మహిళలు లేరా అని అడిగారు. ముఖ్యమంత్రి మాట్లాడే థర్డ్ రేట్ మాటలకు ముందు ఇద్దరు మంత్రులు వెళ్లి ఫినాయిల్ వేసి కడగాలని కేటీఆర్ సూచించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, మానభంగాలు, హత్యలు జరిగినా ఏ రోజూ మాట్లాడని కొండా సురేఖ తనపై వచ్చిన ట్రోలింగ్ వార్తలను చూపించుకుంటూ ఏడుస్తుందని విమర్శించారు. కొండా సురేఖ చిత్ర పరిశ్రమలోని మహిళలను కించపరిచేలా మాట్లాడారన్న సత్యవతి ప్రభుత్వంలో ఉన్న మహిళా మంత్రి ఇలా మాట్లాడడం శోచనీయమన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యల పట్ల మహిళగా సిగ్గుపడుతున్నారన్న మాజీ ఎంపీ మాలోతు కవిత రాష్ట్ర మంత్రి అనే స్థాయిని మర్చిపోయి కొండా సురేఖ మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఉద్దేశించి కొండా సురేఖ గారు రాష్ట్ర మంత్రి గారు ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.
ప్రభుత్వం వచ్చిన ఇన్ని రోజుల్లో మహిళల మీద దాడులు జరిగినా, హత్యలు జరిగినా, ఆత్మహత్యలు జరిగినా, రేపులు జరిగినా ఏ రోజు మాట్లాడలేదు. మొన్న కొండా సురేఖ గారి పైన ఏదో ట్రోల్ చేసిండ్రు. ఆ డీపీలో హరీష్ రావు గారి ఫోటో ఉంది అని చెప్పి తెలిస్తే దాని బీఆర్ఎస్ పార్టీ ఎవరు చేసినా, బీఆర్ఎస్ అయినా వ్యక్తిగతంగా అయినా వ్యక్తులైనా దాన్ని శిక్షించాలి, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మేము అందరం కూడా ముక్త కంఠంతో దాన్ని ఖండించాం. ఆ ట్రోలింగ్ ని చూసింది 10 పైసల వంత అయితే కొండా సురేఖ గారే ప్రెస్ మీట్ పెట్టి ఆ ట్రోల్ అయిన వార్తల్ని ఆమె చూపించుకుంటూ ఏడ్చుకుంటూ, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అన్ని గట్స్ ఉండాలి. అందరినీ తిట్టడానికేమో నోరు నెత్తిన పెట్టుకొని మాట్లాడతావు, నీకెవరో ఏదో అంటే కన్నీళ్లు పెట్టుకుంటావు. పూర్తి సినిమా ఇండస్ట్రీలో ఉండే మహిళలందరినీ కూడా తను తప్పుడు మనుషులుగా చిత్రీకరించే పని చెప్పారు. సినిమాలో ఉండే మహిళలందరూ కేటీఆర్ గారితో సంబంధం అంటగడతారా? వాళ్ళ కుటుంబాలు ఉండవా? వాళ్ళ తల్లిదండ్రులు ఉండరా? ఒక మహిళా మంత్రి ఇట్లా మాట్లాడడం అయితే నిజంగా చాలా దారుణం, శోచనీయం. ఇది సిగ్గుతో మహిళలందరూ తలదించుకునే విషయంగా నేను భావిస్తా ఉన్నాను. మీరు ఎప్పుడు మాట్లాడినా ఇట్లనే నడిచిపోతుంది, నేను ఇట్లనే మాట్లాడి బట్ట కాల్చి మీదేసి వెళ్ళిపోతా అనుకుంటే నీ మీద పరువు నష్టం దావా వేస్తాం, నేను తప్పకుండా న్యాయస్థానానికి ఇడుస్తాం. కేటీఆర్ గారు ప్రతి గల్లీ కాలనీ ఇంటింటికి వెళ్ళి అయితే హైదరాబాద్ ద్వారా మూసి రివర్ లో ఇబ్బంది పడుతున్న అక్కడ కూల్స్తున్న ఇళ్ల గురించి కుటుంబాలని వాళ్ళని అందరినీ పరామర్శిస్తా ఉంటే వాళ్ళకి అర్థమైపోయింది కాంగ్రెస్ యొక్క గ్రాఫ్ పూర్తిగా హైడ్రాతో అయితే మొత్తం మట్టి కాల్చిపోయిందని చెప్పి వాళ్ళు తెలిసిపోయింది. తెలిసినాక ఏంది, ఏ విధంగా ఈ విషయాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి సురేఖ గారిని, సీతక్క గారిని వారి ముందు తీసుకొచ్చి సీన్లో తీసుకొచ్చి దీన్ని పూర్తిగా పండుగ ముందు డైవర్ట్ చేయడానికి, అంటే ఏదైతే సురేఖ గారు మాట్లాడుతున్నారో ఖబర్దార్ సురేఖ గారు. మర్యాద ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుందని మంత్రి కొండా సురేఖకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఎక్స్ వేదికగా స్పందించిన సబిత కేటీఆర్ గురించి కొండా సురేఖ మాట్లాడింది ఆక్షేపణీయమని అన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదని, తిరిగి ఆస్కారం ఇవ్వకూడదని ఆక్షేపించారు. వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడాలని, సమాజానికి ఆదర్శంగా ఉండాలని సబిత తెలిపారు. కొండా సురేఖ చేసిన ఆరోపణతో కేటీఆర్ తల్లి, భార్య, బిడ్డ, చెల్లి బాధపడరా అని ప్రశ్నించారు. వాళ్లు ఆడబిడ్డలు కారా, ఒక తోటి మహిళగా ఆలోచించారా అని అడిగారు. బాధ్యత గల పదవిలో ఉండి మంత్రి కొండా సురేఖ బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం బాధాకరమని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంత్రి కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ వాదనల్లో పసలేకే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్న టార్గెట్తో తాచర్ కోర్టును పోస్టుతో జతపరిచారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సినీ పరిశ్రమ మొత్తానికి ఆపాదించడం తగదని మంత్రి సీతక్క అన్నారు. సినీ పరిశ్రమకు తాము వ్యతిరేకం కాదని, వాళ్లపై ఎలాంటి ద్వేషం లేదని స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖ కేటీఆర్పై చేసిన ఆరోపణల నేపథ్యంలో సీతక్క స్పందించారు. వాళ్ళను అందరిని ఎందుకు లాగుతారు? ఎవరికన్నా వ్యక్తిగతమైన బంధాలు, బంధుత్వాలు, లేక ఏదన్నా ప్రాజెక్టులలో ఇన్వాల్వ్మెంటు, లేదా రియల్ ఎస్టేట్ ఇన్వాల్వ్మెంటు, పాలిటిక్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు తప్పని పరిస్థితులలో కొంతమంది వస్తారు. పని కట్టుకొని సినిమా వాళ్ళ కోసం చేసే చర్చ కాదు. సందర్భాలను బట్టి ఆ సినిమా యాక్టర్ యొక్క పాత్ర పాలిటిక్స్తో కానీ, పొలిటికల్ లీడర్స్తో కానీ, లేదా రియల్ ఎస్టేట్తో కానీ, ఏదన్నా డ్రగ్స్ ఇంకేదో వచ్చినాయి కదా, అట్లాంటప్పుడు కామన్గా వచ్చే పదం. మాకు సినిమా యాక్టర్లు అంటే వ్యతిరేకం కాదు, మేము ద్వేషులం కాదు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను సినీ నటుడు నాగార్జున తీవ్రంగా ఖండించారు. ప్రత్యర్థులను విమర్శించేందుకు తమను వాడుకోవద్దని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాజకీయాలకు దూరంగా ఉన్న సినీ ప్రముఖుల జీవితాలను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని కోరారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మంత్రి సురేఖ తక్షణమే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని నాగార్జున వెల్లడించారు. దుండిగల్లోని అవధూత దత్తపీఠంలో దత్త మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గతంలో నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన, ఇక్కడి నుంచే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం నాకు కలిగింది. ఈ ప్రాంతంలో మా మిత్రులు, మా ప్రజాప్రతినిధులు, ఇక్కడ భక్తులందరికీ ఈ ఆశ్రమం పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది ఒక ప్రపంచ పర్యాటక క్షేత్రంగా మారి ప్రజలందరికీ ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మళ్ళొక్కసారి భక్తులందరికీ
దసరా నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా. మైసూరులో జరగాల్సిన కార్యక్రమం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ జరిపించడం స్వామివారు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. ఈ నిర్ణయం ప్రజలందరికీ కూడా ప్రయోజనకారిగా ఉండాలని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. డైనమిక్ లీడర్ అని వింటమే కానీ ఈరోజు ప్రత్యక్షంగా చూసాం సీఎం గారిని. థ్యాంక్ యూ సో మచ్ సీఎం సార్ ఫర్ యువర్ ఇన్స్పిరేషనల్ స్పీచ్ టు ఆల్ ఆఫ్ అస్. నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ శ్రీధర్ బాబు గారు, ఆనరబుల్ మినిస్టర్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్, టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ దిస్ ఆగస్ట్. అవధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ గారి ఆశీస్సులతో, అదేవిధంగా శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ గారి ఆశీస్సులతో మరి ఇప్పుడే మనం ప్రారంభోత్సవం చేసుకున్న శ్రీ దత్త సభా మంటపానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా స్వామీజీ గారి ఆశీస్సులతో నాతో పాటు వేదికపై ఉన్న మా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారితో పాటు అనేక మంది ఈరోజు స్వామీజీ గారి భక్తులు, దత్త భక్తులు, ఈ ప్రాంతానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా ఈ పీఠానికి సంబంధించి అనేక సేవలు అందిస్తూ ఉన్న పెద్దలందరికీ, భక్త సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి చెప్పటం జరిగింది. దసరా మహోత్సవాలు స్వామీజీ గారు ఎప్పుడు కూడా మైసూరులోనే చేస్తూ ఉన్న సందర్భం. ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ ఒక గొప్ప అవకాశం, గొప్ప అనుభూతిని కలిగియాలని స్వామీజీ గారి నిర్ణయం. మరి ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి రావటానికి వారి ఆదేశించటం, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని తప్పకుండా రావాలే అని వారు మమ్మల్ని ఆదేశించటం, మరి వారి ఆదేశానుసారం ఈరోజు దత్తుని కృపతో మీరందరూ కూడా మరి బాగుండాలని, ఆశీస్సులు స్వామీజీ అప్పాజీ గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మన పరంగా ఉంటాయని ఈరోజు వారందరికీ కూడా తెలుసు. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు హీలింగ్ బై మ్యూజిక్, దాంతోపాటు హిందూ సాంప్రదాయ విలువలను మొత్తం యావత్ ప్రపంచానికి సంబంధించి, మన సమాజానికి సంబంధించిన ప్రత్యేక అంశం ధర్మాన్ని కాపాడాలని వారు ఉపదేశించే ప్రతి అంశాల్లో ఒక అర్థం, ఆ ఆలోచనతో ముందుకు తీసుకెళ్లాలని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వారు అనేక దేశాలకు పోయి ఉపదేశాలు ఇస్తూ ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని వారు ఆశీస్సులు పలుకుతూ మరి గొప్ప ఆలోచన ఇస్తూ మనందరినీ కూడా ఒక మంచి సన్మార్గంలో పెట్టే ఆశీస్సులు ఇస్తా ఉన్న స్వామీజీ గారికి మా హృదయపూర్వకంగా మరి మీ ఆశీస్సులు కోరుతూ, మరి ఈ అవకాశం ఇచ్చిన స్వామీజీ గారికి, దత్త సచ్చిదానంద స్వామి, ఈ సమాజానికి సంబంధించిన పెద్దలందరికీ, మరి చిన్నస్వామి వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా వారి ఆశీస్సులతో సెలవు తీసుకుంటా ఉన్నాం. మూసీ బ్యూటిఫికేషన్ కాదు లోటిఫికేషన్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు రాహుల్ గాంధీ నడిపిస్తున్న కుంభకోణమని, ఎన్నికల పైసల కోసమే ఆయన బుల్డోజర్లు పంపుతున్నారని అన్నారు. కాంగ్రెస్కు తెలంగాణ బంగారు బూత్ అన్న ఆయన మూసీ ప్రాజెక్టును రిజర్వ్ బ్యాంకులో మార్చుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా హైడ్రా ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదముద్ర వేశారని తాను అనుకోవడం లేదన్న కేటీఆర్, అవసరమైతే ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి అన్ని అంశాలపై చర్చించారని డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్టును రాహుల్ గాంధీ నడిపిస్తున్నారని, అది ఆయన కుంభకోణమేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కేటీఆర్ మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై పలు ఆరోపణలు చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల కోసం డబ్బు కావాలని రాహుల్ బుల్డోజర్లు పంపి నడిపిస్తుంటే రేవంత్ రెడ్డి దాష్టీకానికి పాల్పడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రాహుల్ రేవంత్ ట్యాక్స్ అన్న ఆయన, రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా కూడా వచ్చి చూసిపోయారట అని అన్నారు. బావ బామ్మ
బామర్దుల స్కామ్ గా కేటీఆర్ అభివర్ణించారు. కాంగ్రెస్ కు తెలంగాణ బంగారు బాతులా మారిందని, ఒకేసారి కోసుకు తిందామని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. చిన్నపిల్లవాడు పిలిచినా వస్తారన్న రాహుల్ గాంధీ ఇక్కడ ఎంతమంది మరణిస్తుంటే ఎందుకు పలకడం లేదని ప్రశ్నించారు. అధినాయకత్వం ఓట్ల కోసమే వస్తారా? స్థానిక నాయకత్వం తప్పు చేస్తే పట్టించుకోరా అని మండిపడ్డారు. మూసీ బ్యూటిఫికేషన్ కాదు, లూటిఫికేషన్ జరుగుతోందని విమర్శించారు. మూసీలో పెద్ద ఎత్తున డబ్బులు లూటీ చేయడానికి కాంగ్రెస్ కు రిజర్వ్ బ్యాంకులా చేసేందుకు రేవంత్ సర్కారు పేదల కడుపు కొడుతోందని ఆరోపించారు. తమ హయాంలో చేపట్టిన మూసీ ప్రాజెక్టు గురించి 2-3 రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని కేటీఆర్ తెలిపారు. మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్లు వెచ్చిస్తున్నామని ఎవరు చెప్పారని మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారని అభినవ గోబెల్స్ రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు. 16,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు వ్యయాన్ని 1,50,000 కోట్లు పెంచుతున్నారంటే ఎంత పెద్ద కుంభకోణమో అర్థమవుతోందన్నారు. నమామి గంగే కిలోమీటర్కు 17 కోట్లయితే మూసీలో కిలోమీటర్కు 2,700 కోట్లు అంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి 2 వైపులా బంగారు తాపడం చేయిస్తే తప్ప ఈ ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు కావని, ఎవరి సొమ్మని 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామని అంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి బయటకు రాకుండా అధికారుల్ని అడ్డు పెట్టుకుని ఎందుకు తప్పించుకుంటున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో పేదవారి ఇళ్లు ఉండకూడదు, కానీ హోటళ్లు, కంపెనీలు, పెద్ద భవనాలు ఉండొచ్చా అని ప్రశ్నించారు. మూసీ ఒడ్డున కంపెనీలు పెడతామని ఎవరైనా హామీ ఇచ్చారా అని అడిగారు. 2013 చట్టం ప్రకారం పునరావాసం కల్పించాలని, తాము ప్రాజెక్టులు కడితే పునరావాస కాలనీలు నిర్మించినట్లు గుర్తు చేశారు. హైదరాబాద్ మురుగునీరు, ఎస్టీపీల గురించి మంత్రి కోమటిరెడ్డికి అవగాహన లేదన్న కేటీఆర్ సెక్యూరిటీ లేకుండా మూసీ ప్రాంతానికి వెళ్లి ప్రజలతో మాట్లాడి ఒప్పించి రావాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ అంగీకారం లేకుండా హైడ్రా ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపారని తాను అనుకోవడం లేదన్న ఆయన శాసనసభలో చర్చించకుండా ఆర్డినెన్స్ ఎందుకని ప్రశ్నించారు. అవసరమైతే శాసనసభ ప్రత్యేక సమావేశాలు పెట్టి అన్ని అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్టు ఏ కాంట్రాక్టర్ కు అప్పగిస్తున్నారో కూడా తనకు తెలుసని, సమయం వచ్చినప్పుడు బయట పెడతారని కేటీఆర్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య ప్రేమ్ కహానీ నడుస్తోందని, కొట్టినట్లు చేస్తే ఏడ్చినట్లు చేస్తామన్నట్లు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతకుముందు హైదరాబాద్లోని కిషన్ బాగ్, బహదూర్పుర ప్రాంతాలకు చెందిన పలువురు హైడ్రా, మూసీ బాధితులు తెలంగాణ భవన్లో కేటీఆర్ ను కలిశారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ప్రభుత్వం తమను ఇబ్బంది పెడుతోందని వాపోయారు. పేదల ఇళ్లు ఒక్కటి కూడా కూల్చనివ్వబోమన్న కేటీఆర్ బాధితులకు బీఆర్ఎస్ లీగల్ టీం అందుబాటులో ఉంటుందని తెలిపారు. హైడ్రా, మూసీ బాధితులకు లీగల్ గా సాయం చేసేందుకు తెలంగాణ భవన్లో లాయర్ల బృందం ఉంటుందని తెలిపారు. స్వాతంత్ర సంగ్రామ సారథి మహాత్మా గాంధీకి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు ఆయన జయంతి సందర్భంగా నివాళి అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్ఘాట్లో గాంధీ సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. అనంతరం సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కూడా రాజ్ఘాట్ను సందర్శించి బాపూజీకి నివాళి అర్పించారు. ప్రధాని మోదీ కూడా రాజ్ఘాట్కు వెళ్లి గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. సత్యం, సామరస్యం, సమానత్వంపై ఆధారపడిన బాపు జీవితం, ఆయన ఆదర్శాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని ప్రధాని మోదీ ఎక్స్లో కొనియాడారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కూడా రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మునికి నివాళి అర్పించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. సీజేఐ వెంట ఇతర న్యాయమూర్తులు కూడా ఉన్నారు. గాంధీ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడిని స్మరించుకున్నారు. జాతిపిత చూపిన మార్గంలో నడవాలని ప్రముఖులు ఆకాంక్షించారు. బాబుఘాట్ వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు పుష్పాంజలి ఘటించారు. పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ. రాష్ట్ర వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. తీరొక్క పూలను పేర్చి మహిళలు ఆడిపాడుతున్నారు. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ, తంగేడు కాయొప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ, తంగేడు కాయొప్పునే
పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ తంగేడు కాయొప్పునే గౌరమ్మ తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ తంగేడు కాయొప్పునే గౌరమ్మ తంగేడు పువ్వుల్ల తంగేడు కాయల్ల ఆడేటి నూరొడ్లు పాడేటి నూరొడ్లు కలికి చిలకలు రెండు కందువలలో ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ సెరుగంటి పువ్వొప్పునే గౌరమ్మ సెరుగంటి కాయొప్పునే గౌరమ్మ సెరుగంటి పువ్వొప్పునే గౌరమ్మ సెరుగంటి కాయొప్పునే గౌరమ్మ సెరుగంటి పువ్వుల్లో సెరుగంటి కాయల్లో ఆడేటి నూరొడ్లు పాడేటి నూరొడ్డు కలికి సిలకలు రెండు కందువ మెడలో ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ తుమ్మెత్త పువ్వొప్పునే గౌరమ్మ తుమ్మెత్త కాయొప్పునే గౌరమ్మ తుమ్మెత్త పువ్వొప్పునే గౌరమ్మ తుమ్మెత్త కాయొప్పునే గౌరమ్మ తుమ్మెత్త పువ్వుల్లో తుమ్మెత్త కాయల్లో ఆడేటి నూరొడ్లు పాడేటి నూరెడ్లు కలికి సిలకలు రెండు కందువ మెడలో ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ జిల్లేడు పువ్వొప్పునే గౌరమ్మ జిల్లేడు కాయొప్పునే గౌరమ్మ జిల్లేడు పువ్వొప్పునే గౌరమ్మ జిల్లేడు కాయొప్పునే గౌరమ్మ జిల్లేడు పువ్వుల్ల జిల్లేడు కాయల్లో ఆడేటి నూరొడ్లు పాడేటి నూరొడ్లు కలికి సిలకలు రెండు కందువ మెడలో ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ మందార పువ్వొప్పునే గౌరమ్మ ಹೀಗೆ